యా వెల్కమ్ బ్యాక్ టు యూ సార్. ప్రేమ్ గాంధీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా ప్రేమ్ గాంధీ గారు, సో మీరేం చెప్తారు ఉన్న పరిస్థితిని బట్టి? అరే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గానే అన్ని నడుస్తున్నాయా? సో కేటీఆర్ ని చాలా రోజుల నుంచి అరెస్టు చేస్తాం అన్నటువంటి మాటలు అధికార పార్టీ మాట్లాడుతున్నారు. చేసుకోండి, వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తాం. సో ఒకవేళ చేస్తే బలమైనటువంటి ఒక శక్తిగా కేటీఆర్ బయటకు వస్తారా? సో అట్లాంటి వ్యక్తి ఈరోజు స్క్వాష్ పిటిషన్ కోసం వెళ్లాల్సినటువంటి అవసరాలు ఏమొస్తున్నాయి? ఒకవేళ వెళ్ళినా కానీ ఇక్కడ కేటీఆర్ నైతిక విజయం సాధించారు, ఈ కేసులో ఏమీ లేదు, అంత డొల్ల కేసు ఇది. 700 కోట్ల లాభం హైదరాబాద్కు వచ్చింది, తెలంగాణకు వచ్చింది. ఈ రేస్ ఏదైతే ఆ రోజు ప్రభుత్వం పెట్టడం జరిగిందో, సో వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయకపోను 700 కోట్ల రూపాయలు వీళ్ళ వల్ల నష్టం వచ్చింది అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ లాభ నష్టాలు పక్కన పెడదాం, లాభం ఉందా నష్టం ఉందా అనేది పక్కన పెడదాం. జరిగినటువంటి విషయంలో వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఆర్బీఐ రూల్స్ ఉంటాయో ఆర్బీఐ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఆ నిధులు విజయం చాలా తప్పు. దానికి తోడు 10 కోట్ల రూపాయలు దాటితే ఏదైనా వాళ్ళు తీసుకున్నటువంటి 10 కోట్ల రూపాయలు దాటితే ఖచ్చితంగా కేబినెట్ లో ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేబినెట్ ఆమోదం పొందకుండా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఈయన చెప్పేసి ఇదేదో జోబ్ లో ప్యాకెట్ మనీ కాదు, లేదా ఆయన పర్సనల్ అకౌంట్ కాదు. ఎవరు కేటీఆర్ కానీ లేదా అప్పుడున్నటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆయన పర్సనల్ అకౌంట్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు. దానికి ఒక నియమావళి అని ఉంటుంది, దాన్ని పాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. అది కేటీఆర్ ఉండని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండని, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కానీ ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. అంటే క్లియర్ ఒక నిబంధన ఉంది, 10 కోట్ల రూపాయల లోపు ఉన్నటువంటి వ్యయాన్ని ఉంటే వీళ్ళు కొంత సొంత నిర్ణయం తీసుకోవచ్చు, కేబినెట్ కి ఆమోదం లేకుండా ఆర్బీఐకి సంబంధం. కానీ 10 కోట్ల రూపాయలు దాటినప్పుడు ఏవైతే నిధులు చెల్లించాల్సి ఉంటుందో ఆ నిధుల కోసం ఖచ్చితంగా కేబినెట్ నిర్ణయం ఉండాలి. దాని తర్వాత ఆర్బీఐ ఏదైతే నిబంధనలు దానికి లోబడి ఉండాలి. ఈ రెండింటినీ కూడా వాళ్ళు తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా చేసినటువంటి దాఖలాలు. మళ్ళీ వీళ్ళు లాభం అంటున్నారు. లాభం ఉంటే స్పాన్సర్లు ఎట్లా వెనక్కి పోతారు? నిజంగా స్పాన్సర్లు వెనక్కి పోయిన తర్వాతనే కుదరని పరిస్థితుల జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధుల్ని ఆడ ఇచ్చేటువంటి పరిస్థితి, హెచ్ఎండికి సంబంధించిన నిధుల్ని అక్కడ ఇవ్వాలి, హెచ్ఎండికి సంబంధించిన నిధులు అక్కడ ఇవ్వాల్సినటువంటి జరిగింది. ఇది ఒకటే విషయం, క్లియర్ గా ప్రభుత్వ వైఫల్యం మీద కనబడతా ఉంది. మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ గారు ఏదేదో మాట్లాడము, నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడ ఇది లేదు, అవసరం అనుకుంటే నేనే ముందు జైలుకు పోతా. అసలు నిన్ను దోషిగా ఖాళీ అభియోగం మాత్రం పెట్టిన మేము దోషిగా ఫైనల్ చేయలేదు కదా ప్రభుత్వం. అప్పుడే నువ్వు అత్యుత్సాహం చేసి అయితే దాన్ని ఆయన ముందుగానే పసిగట్టి ఎందుకు అందరిని డిక్లేర్ చేస్తా ఉన్నాడు? ఏమని? సో ముందుగా పసిగట్టడం ఒకటి ప్రేమ్ గాంధీ గారు ముందుగానే పసిగట్టడం అంటే చెప్పండి. మళ్ళా నేనేమంటున్నానంటే ముందుగానే కేటీఆర్ దొంగ అనగానే ఆయన ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు? నిజంగా కూడా జరిగిందంటే అధికారులు ఏం జరిగింది ఏం సంగతి నేను విచారణకు సిద్ధమైతే అనాలి, కానీ విచారణే చేయొద్దు, ఈ కేసునే ఎత్తేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? చర్చిద్దామని ఓపెన్ గా అంటున్నాడు కదా సార్. అసెంబ్లీలో చర్చ అంశము వేరు. ఇక వీళ్ళు ప్రభుత్వం ఒక కేసును చేసినప్పుడు ప్రభుత్వం పిలిచేదానికి ఆయన కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఆ కట్టుబడి ఉండకుండా నేను ఆయన కోర్టుకు పోయి కేసుని ఎత్తేయాలనేటువంటి వాదనలో ఆయనకు అర్థం కావాలి. ప్రభుత్వం అరెస్ట్ చేస్తాం అని ఛాలెంజ్ చేస్తా ఉంటే అరెస్ట్ చేసుకోండి అన్నాడు, చర్చిద్దాం అసెంబ్లీలో అన్నాడు ఓపెన్ గా. ఏం దాంట్లో చిట్టుబాబు గారు ఒక నిమిషం, ప్రేమ్ గాంధీ గారు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది అది కూడా చెప్తారా? అది కోర్టు 10 రోజులు వాయిదా ఇచ్చింది, అంటే 10 రోజులు తాత్కాలికంగా ఏం చేయకమని చెప్పింది. దాని తర్వాత విచారణ ఖచ్చితంగా సహకరించాలని కోర్టు చెప్పింది. ఆఫ్ కోర్స్. సో వాళ్ళు తొందరపడితే కాదు అని అనలే కదా. సో తొందరపాటును కోర్టు ఆపింది కదా, పూర్తి ఇచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి ఇప్పుడు గతంలో ఇక్కడ పాయింట్